రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలలో మీనాక్షి కన్సల్టేషన్ అధినేత పెద్ది రమేష్ ఏర్పాటు చేయడం ఎంతో పెద్ద మనసు అని వెస్ట్ డివిజన్ ఏసీపీ దుర్గారావు, వన్ టౌన్ సిఐ గురుప్రకాష్, కొత్తపేట పోలీస్ స్టేషన్ సిఐ చిన్న కొండలరావు అన్నారు. బుధవారం ఉదయం పలు చోట్ల చలివేంద్రాలను వారు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. కాళేశ్వరం మార్కెట్ సమీపంలో ఉన్న గద్దబొమ్మ సెంటర్లో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అమ్మ హోటల్, బోడమ్మ హోటల్ సెంటర్లో, కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద పెద్ది రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. పెద్ది రమేష్ గత 15 ఏళ్లుగా చేస్తున్న సేవలు కొనియాడారు. అలాగే వన్ టౌన్లోని పెద్ది రమేష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాలను వారు ప్రారంభించారు. తొలి రోజు ఈ 3 చోట్ల మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ రిటైర్డ్ దూదే శ్రీనివాసరావు, పెద్ది రమేష్తో పాటుగా నల్లబల్లి శ్రీనివాసరావు, నాగోతి శ్రీను, జకంపూడి శంకర్, కరణం పార్దు, జవ్వాడ గణేష్, తామాడ తిరుపతిరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మీనాక్షి కన్స్ట్రక్షన్ అధినేత రమేష్ గారు ఈరోజు గద్దెబొమ్మ సెంటర్లో చలివేంద్రం ఓపెన్ చేసి అందరికీ మజ్జిగ పంచుతున్నారు. దీని పెద్ద మనసుని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం. రమేష్ గారి ఆధ్వర్యంలో రోజు రోజుకి పెరుగుతున్న ఎండల దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు చేసి అందరికీ మజ్జిగ పంపిణీ చేశాం. కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. మీకు అందరికీ తెలుసు, వేసవికాలం ముందు వేసవికాలాల కంటే కొంచెం డేంజరస్గా ఉందనేది మన వాతావరణ శాఖ చెప్తుంది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఏమి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాటర్ క్యారీ చేయడం, ఎక్కువ నీళ్లు రెగ్యులర్గా తీసుకునే వాటర్ కంటే ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల డిహైడ్రేషన్ గురి కాకుండా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే ప్రజలు నీళ్లు క్యారీ చేయలేరో అలాంటి వాళ్ళ కోసం సాధ్యమైన అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ది రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన సహకారంతో. ఆ విషయంగా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సాధ్యమైన అన్ని చోట్ల కూడా ఎవరైతే చేయగలరో వాళ్ళందరూ మీకు వీలున్న చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసి పేదవాళ్ళకి నీళ్లు కొనుక్కోలేని పేదవాళ్ళ కోసం మంచినీళ్లు సరఫరా చేయాల్సిందిగా నా తరఫున పెద్దవాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీనాక్షి కన్స్ట్రక్షన్స్ అధినేత పెద్ది రమేష్ గారు వేసవకాలం వచ్చిందంటే చాలు అందరూ దాహార్తులందరూ ఈయన కోసం ఎదురు చూస్తుంటారు. గత దశాబ్దాల క్రితం నుంచి ఈయన ఈ సేవ చేస్తూనే ఉన్నారు. ఒకటండి, మనిషి సంపాదించడం కాదు, సంపాదించిందని పేదలకు ఖర్చు పెట్టడం అన్నది ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం. అది ఆ వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి రమేష్ గారు ఎప్పటి నుంచో చూస్తున్నాను ఈ సామాజిక సేవలో ముందుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి, షేక్ రాజా ప్రసూతి వైద్యశాలలో కూడా ఎండలో నిలబడి మందులు తీసుకున్న రోగులకు నీడ కల్పించడం కోసం 2 ఏళ్ల క్రితం 1,50,000 రూపాయలు పెట్టి షెడ్ వేసిన ఘనత ఆయనకు దక్కింది. కేవలం ఒకే ఒక్క మాట, అందరూ వస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఆ షెడ్ వేయండి అని ఒక మాట చెప్పంగానే ఎంత అవుతుందని కూడా అడగకోకుండా మొత్తానికి ఆయన మొత్తం షెడ్ వేశారు. ఇంకో విషయం ఏంటంటే, షెడ్ దగ్గర దాతల పేరు పెట్టుకోయ్యా బాబు అంటే ఆ పేరు కూడా లేకోకుండా ఆ విధంగా ఆయన సహాయం చేస్తుంటారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ చలివేంద్రాలు ఉన్నా సరే అక్కడ మీనాక్షి కన్స్ట్రక్షన్స్ అధినేత పెద్ది రమేష్ పేరు ఉండడం మా ఏరియాకు మాకు కూడా గర్వకారణంగా ఉంటుందండి. Like, subscribe and press the bell icon for new updates.